ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 48వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైనా మనల్ని నడిపించాలి అంటే మనల్ని నడిపించే వారికి పూర్తిగా సహకరించాలి, వారితో కలిసి ప్రయాణించాలి. మనల్ని నడిపించే వారికి సహకరించకపోతే మన ప్రయాణం సాగదు. ఈ లోకంలో దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటే మనం పూర్తిగా దేవుని ఆధీనంలో ఉంటేనే ఆయన మనల్ని నడిపిస్తాడు. చిన్నతనంలో పిల్లలను సరైన మార్గంలో నడిపించకపోతే వారు పెద్దయినప్పుడు నశించిపోతారు. మన జీవితాలలో మనం ఎదుర్కొనే బాధలు, కష్టాలు అన్నిటికీ కారణం మన ఆలోచన విధానమే. మనం ఎలా ఆలోచిస్తుంటామో మన జీవితం కూడా మన ఆలోచనలకు అనుగుణంగానే సాగుతుంది. ఈ లోకాధికారి అయిన సాతాను మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ఎన్నో కుట్రలు చేస్తాడు. అది గ్రహించలేని మనుషులు అనాలోచితంగా సాతాను కుట్రలకు బలైపోతున్నారు. నోవాహు కాలంలో జలప్రలయం ద్వారా వీరిని నాశనం చేశాడు. అలాంటి పరిస్థితులే ప్రభు యొక్క రెండవ రాకడ సమయంలో, అనగా నేడు మనం జీవించుచున్న ఈ కాలంలో కూడా ఉంటాయని ప్రభు వారు చెప్పారు. నోవాహు కాలంలో మనుషులు వారి మార్గాలు ఎలా చెరిపి వేసుకున్నారో మనం కూడా మన మార్గాలు చెరిపి వేసుకుంటున్నాం. దాని పర్యవసానం మనం కూడా నశించిపోయే స్థితిలో ఉన్నాం. దాని నుండి తప్పించుకోవాలంటే దేవుని నడిపింపు చాలా అవసరం. దేవుడు మనల్ని నడిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. చాలాసార్లు మనం మన జీవితాన్ని నడిపించుకోలేక ఇంకా దేవుని నడిపింపు కోరుకొనక కష్టాలు పడుతుంటాం. ఈ కష్టాలు, బాధల నుండి తప్పించుకోవాలంటే మన జీవితాన్ని దేవుడు నడిపించాలి. కానీ మనం దేవా నా జీవితాన్ని నడిపించు అని ఒక్క మాట అనడానికి నోరు రాదు. మన శక్తి మీద, బలం మీద ఆధారపడుతుంటారు. గుర్తుపెట్టుకుందాం, దేవుడు నడిపించే వారి జీవితంలో సర్వసమృద్ధి ఉంటుంది. ఇశ్రాయేలును దేవుడు నడిపించినట్లే నీ జీవితాన్ని నడిపించాలని దేవుని సహాయం కోరుదాం. అంటే బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు ఉదయకాల లేఖనపు సత్యాన్ని బట్టి యెహోవా నా కాపరి అని మేము చదువుకునే మేము, మా ఇళ్ళ మీద రాసుకునే మేము, వాక్యాన్ని మా జేబులో పెట్టుకునే మేము, వాల్ పోస్ట్గా ఫోటో ఫ్రేమ్గా పెట్టుకునే మేము, మీరు మా కాపరిగా ఉండాలి అంటే, మీరు మమ్మల్ని నడిపించాలంటే, మీరు చెప్పినట్లుగా మేము నడుచుకున్నప్పుడు మాత్రమే మీరు మమ్మల్ని నడిపించగలరు, మాకు కాపరిగా ఉండగలరు. మీ పిల్లలమైన మాకు ఆలోచన, జ్ఞానము, బుద్ధిని అనుగ్రహించండి. మమ్మల్ని మీరు నడిపించాలంటే మేము మీకు విధేయులమై ఉండాలి. మీరు మమ్మల్ని నడిపిస్తే మా జీవితంలో సమృద్ధి ఉంటుంది. మీ లేఖనాలు తేటతెల్లగా మాకు తెలియజేస్తుండగా మేము మీరు నడిపించినట్లుగా నడుస్తూ మా జీవితాలు ఆశీర్వాదభరితంగా మీ నామానికి మహిమకరంగా ఉండినట్లుగా మేము జ్ఞానయుక్తంగా నడుచుకోవడానికి కృప చూపించండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాల, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని
యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.